గం గణపతయే నమః. కామాక్షి అమ్మవారి 16 వారాల వరతకథ. పూర్వం అగస్త్య మహాముని లోకకళ్యాణం కోసం శ్రీవిద్య రహస్యాలను తెలుసుకోవాలని హయగ్రీవస్వామిని ప్రార్థించారు. అప్పుడు హయగ్రీవస్వామి అగస్త్యుడికి ఈ కామాక్షీ వ్రతం గురించి వివరించారు. పార్వతీదేవి ఆచరించిన వ్రతం. ఒకప్పుడు పార్వతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. అప్పుడు ఆమె కాంచీపురంలోని నదీతీరానికి చేరుకుని ఇసుకతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించింది. అప్పుడు శివుడు ఆమెను పరీక్షించడానికి తన శిరస్సున ఉన్న గంగను ఆ సైకత లింగంపైకి ప్రవహింపజేశాడు. ఆ వరదలో లింగం కొట్టుకుపోతుందేమోనని భయపడి పార్వతీదేవి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. అందుకే ఈ లింగాన్ని ఆలింగనమూర్తి అంటారు. పరమశివుడు ప్రత్యక్షం. పార్వతీదేవి కఠినమైన దీక్షను 16 వారాలపాటు ఆమె చేసిన దీపారాధనను చూసి పరమశివుడు ప్రసన్నమయ్యాడు. ఆమె కళ్లలో తనపై ఉన్న ప్రేమను చూసి ఆమెకు కామాక్షి అని నామకరణం చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. అందుకే ఈ 16 వారాల వ్రతాన్ని ఎవరు చేసినా వారికి మనసుకి నచ్చినవారు భర్తగా వస్తారని, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. వ్రతఫలం. మహిమాన్వితమైన ఈ కామాక్షీ వ్రతం చెయ్యడం వల్ల అవివాహితులకు వివాహప్రాప్తి, సంతానభాగ్యం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అంతేకాదు, ఈ వ్రతాన్ని ఆచరించినవారు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారని శాస్త్రవచనం. ముఖ్యంగా పెళ్లి ఆలస్యమవుతున్నవారు, సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు అమ్మవారిపై పూర్తి నమ్మకంతో ఈ పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలుంటాయి. కామాక్షి వ్రతం మొదట ఎవరు చేశారు? బ్రహ్మాండ పురాణంలో శ్రీ కామాక్షీదేవి 16 శుక్రవారాల పూజ గురించిన ప్రస్తావన ఉంది. సాక్షాత్తూ అగస్త్య మహాముని తన భార్యయైన లోపాముద్రకు ఈ వ్రతమహిమను వివరించారు. పూర్వం పరమశివుణ్ణి భర్తగా పొందడం కోసం పార్వతీదేవి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిని ప్రతిష్ఠించి 16 వారాలపాటు కఠినమైన దీక్షతో అమ్మవారి రూపంలోనే పూజ చేసిందని చెబుతారు. అందుకే దీనిని కామాక్షి వ్రతం అంటారు. శుభముహూర్తం. ఈ వ్రతం ప్రారంభించడానికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. ఈ వ్రతం ప్రారంభించడానికి శ్రావణ, మాఘ, కార్తీక మాసాలు ఉత్తమం. ఈ మాసాల్లో వచ్చే మొదటి శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించడం శ్రేష్టం. అలా కుదరని పక్షంలో వేరే మాసాల్లో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మొదలుపెట్టవచ్చు. తిథి, నక్షత్రంతో సంబంధం లేదు. పూజా విధానం. విపులంగా. కామాక్షి వ్రతంలో దీపాల కోసం బియ్యం పిండి, బెల్లం కలిపి చేసిన పిండి ప్రమిదలు వాడటం కీలకం. మొదటి వారం ఒక దీపంతో మొదలుపెట్టి దీపాల సంఖ్యను పెంచుకుంటూ 16వ వారానికి వచ్చేసరికి 16 దీపాలు వెలిగించాలి. ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు వేసి వెలిగించాలి. పూజ ఎలా చెయ్యాలి? శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కామాక్షీదేవి చిత్రపటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. తరువాత మల్లెలు, చేమంతులు, సంపెంగ పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న పిండి దీపంలో 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చెయ్యాలి. దీపాన్ని కుంకుమ అక్షింతలతో అలంకరించాలి. సాంబ్రాణి ధూపం వెయ్యాలి. తరువాత అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని అర్చించాలి. పూజ ముగించే ముందు కనకధారా స్తోత్రం పఠించి కామాక్షి వ్రతకథను చదువుకోవడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది. పూజ పూర్తయ్యాక అమ్మవారికి ప్రీతికరమైన పాయసం, చలిమిడి, వడపప్పు, పానకం వంటి ప్రసాదాలు నివేదించాలి. ఇలా 16 వారాలు వ్రతం ఆచరించక చివరి వారం ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన ఇలా. ఉద్యాపన రోజు పూజ పూర్తయ్యాక కనీసం 5 లేదా 9, కుదిరితే 16 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి పాదాలకు పసుపు, పారాణి రాసి భోజనం పెట్టాలి. తరువాత బొట్టు పెట్టి తాంబూలం ఇమ్మాలి. తాంబూలంలో చీర, జాకెట్ ముక్క, తమలపాకులు, 2 పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ దక్షిణలతో పాటు అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని వాయనంగా ఇవ్వాలి. పూజ ఎప్పుడు చేస్తే మంచిది?
సాధారణంగా పూజ అనగానే సూర్యోదయంతో కాని బ్రాహ్మీ ముహూర్తంలో కాని చెయ్యాలని అంటారు. కాని కామాక్షీదేవి 16 వారాల వ్రతం మాత్రం సూర్యాస్తమయం సమయంలో ప్రదోషం వేళ చెయ్యడం అత్యంత శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి, కామాక్షీదేవి సంధ్యా సమయంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తారని నమ్మకం. ఈ సమయంలో పిండి దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుందని విశ్వాసం. అయితే మొదటి రోజు ఉదయం చేసి మిగిలిన రోజులు సాయంత్రం చేస్తే కుదరదు. 16 వారాలు ఒకే సమయంలో పూజ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు దక్కుతాయి. ఈ నియమాలు తప్పనిసరి. కామాక్షీదేవి వ్రతం ఆచరించేవారు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. పూజ చేసే శుక్రవారాల్లో ఉదయం నుంచి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసముండాలి. పూజ పూర్తయ్యాక ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. పూజ చేసే రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి. మధ్యలో ఏవైనా అవాంతరాలు వస్తే ఆ వారాన్ని విడిచిపెట్టి మరో వారం పూజ చేసుకోవాలి. వీలైనంతవరకు 16 వారాల పాటు ఒకే ప్రదేశంలోనే ఉండి పూజ చేయడం ఉత్తమం. దీపారాధన మహత్యం. వ్యాసమహర్షి రచించిన స్కందపురాణంలో భాగమైన కార్తీక పురాణంలో వివరించిన ప్రకారం కార్తీక మాసంలో చివరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఇక ఈ మాసంలో కామాక్షి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు, ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. కామాక్షి దీపమంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మీ దీపమని కూడా పేరు. ఆ దీపపు వెలుగులో కామాక్షిదేవి నిలిచి ఉంటుంది కనుక కామాక్షి దీపం అంటారు. సాధారణంగా ఈ కామాక్షి దీపాలు వెండితో తయారు చేసి ఉండడం మనకు తెలుసు. సర్వశక్తిమయం కామాక్షి స్వరూపం. కామాక్షిదేవి సర్వదేవతలకు శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షి కోవెల తెల్లవారుజామున అన్ని దేవాలయాలకన్నా ముందే తెరుస్తారు. అలానే రాత్రిపూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూసివేస్తారు. అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది. విలువైన ఆభరణం. కామాక్షి దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. తరాలపాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్లలో ఉండే ఆచారం. విశేష పర్వదినాల్లో వెలిగించే కామాక్షి దీపం. కామాక్షి దీపం ఇళ్లలో వ్రతాలు, పూజలు చేసుకునేటప్పుడు, అఖండ దీపాన్ని పెట్టదలుచుకున్నప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షి దీపము కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కలిగి ఉంటుంది. విగ్రహ ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం. ఈ నియమాలు తప్పనిసరి. దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం. కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వుతో అలంకరించి అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో కామాక్షి దీపం వెలిగించడం శుభకరమని జ్యోతిష్యశాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు. కామాక్షి దీపం వెలిగే సమయంలో మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. వీలైనంతవరకు కామాక్షి దీపాన్ని ఆవునేతితోనే వెలిగించడం శ్రేయస్కరం. కార్తీక మాసంలో విశేషించి కామాక్షి దీపపు కుందులను దీపదానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. ఈ నియమాలు పాటిస్తూ మనం కూడా కామాక్షి దీపాన్ని వెలిగిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ కామాక్షీదేవ్యై నమః. మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రామ నామ సుఖధామ భజలే రామ